10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహిళలు ఎదిగేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయి. డిఎస్పీ వేణుగోపాల్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల చేత భారీ కేక్ కట్ చేసి ఆనందంగా పంచిపెట్టారు. అనంతరం మహిళల ప్రాముఖ్యత గురించి సభలో పాల్గొన్న వక్తలు ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మహిళా ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా సంతరించుకుందని, మహిళలు ఎదిగేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం మహిళా పోలీసు సిబ్బందిని శాల్వాలతో ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన పట్టణ వైద్యురాలు ఆస్మా, ఆర్టీసీ డిపో మేనేజర్ కరీమున్నిసా, ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరి మరియు పట్టణ మహిళా ప్రముఖులు మరియు ఆత్మకూరు సిఐ గంగాధర్, సంఘం సిఐ వేమారెడ్డి, ఆత్మకూరు ఎస్ఐలు జీలాని, సాయి ప్రసాద్, పోలీస్ స్టేషన్ మరియు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपब्रह्मा दीपज्योतिर्जनार्दनः दीपज्योति చప్పట్లు చప్పట్లు నవ్వటం చప్పట్లు లేవు, ఏమి లేవు, ఏదో నార్మల్ గా ఏదో చెప్పడం రావాలి. మేడం ఓకే సార్. నెక్స్ట్ దర్శనం కొట్టాలి పిల్లలందరూ. తర్వాత లక్ష్మి వారియర్ సుమతి భవాని క్లాస్ కొట్టండమ్మా. మిమ్మల్ని మీరు సత్కరించినట్టు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. సార్ కొంచెం తెచ్చండి సార్ మేడం. కూలింగ్ క్యాన్ మీకు ఎక్కడ జర్నీలోకి వెళ్ళి చప్పట్లు కొట్టలేదు వెనక. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మేధా గ్రేస్. ఎస్ఏ రైటింగ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ ఎస్ చారిణి, 7th క్లాస్. సార్ ఒకసారి అందరు దగ్గర రండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మహిళలు ఉమెన్స్ని గుర్తు చేసుకుంటాము. చాలామంది మన కోసం ఎంపవర్మెంట్ తీసుకొచ్చి ఈక్వాలిటీని తీసుకొచ్చిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటాము. యాజ్ ఎ ఉమెన్ అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ మదర్, గ్రేట్ మదర్గా చూస్తాము ఉమెన్ని. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి మనకు సహకరిస్తుండటం వల్ల మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాము. అండ్
పర్సనల్గా నేను చాలా ఇక్కడ ఈ వాతావరణంలో ఆత్మకూరులో నేను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్నది కారణం మన పోలీస్ డిపార్ట్మెంటే అనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద యూనిఫామ్ and hats off to the police department. They make every woman feel safe and secure. And ప్రతి ఒక్కరు చాలా మంది ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా చాలా మంది విమెన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, బయటికి చెప్పుకోలేక ఉండే ప్రాబ్లమ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకోలేక మదర్ అండ్ ఫాదర్ ఎట్లా సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారన్న రీజన్స్తో అండ్ ఫ్యామిలీలో వాళ్ళ పరువు మర్యాదలు అవన్నీ ఆలోచించి చాలా మంది ఇప్పటికీ కూడా సఫర్ అవుతున్నారు. సో అలాంటి ఇష్యూస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క విమెన్ బయటకి రావాలి, వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకోవాలి అండ్ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఒక్కసారి హిస్టరీ చూసుకుంటే 1908 యుఎస్లో ఆడవాళ్ళు తన ఓటర్ రైట్ కోసము ఫైట్ చేయడం మొదలుపెట్టారు. మగవాళ్ళు ఆడవాళ్ళని అణచేస్తున్నప్పటికీ ఈక్వాలిటీ కోసము ఆడవాళ్ళు తన ఓటు హక్కు కోసము ఈ విధంగా రైట్ తీసుకురావడానికి చాలా పోరాటం చేశారు. ఈ పోరాటంలో భాగ్యంగా అందరికీ కూడా 1975లో వాళ్ళకి మహిళా దినోత్సవం జరుపుకునేదానికి ఒక సెలవు కూడా చేయాలి, ఏ ప్రణాళిక చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. పాతకాలం చాలా పురాణాల నుంచి చూస్తున్న పురాణాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు కానీ అన్నీ కూడా స్త్రీ గురించి, స్త్రీమూర్తి గురించి, స్త్రీ శక్తి గురించి, స్త్రీ చేసే త్యాగాల గురించి, కుటుంబం కోసం చేసే సేవల గురించి, భర్త భార్యల పిల్లలు అందరూ కుటుంబం కోసం చేసిన సేవల గురించి కూడా మనందరికీ తెలుసు. అన్నీ చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, అని జరుగుతూ ఉంటుంది. కానీ ఇంత జరుగుతున్న వ్యవహారంలో కూడా ఈ పరిణామ క్రమంలో స్త్రీ ఇంకా కొంత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్య కారణం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా విద్య చదువుకోవాలి. చదువుకోకపోతే అభివృద్ధి లేదు. మహిళలు చదువుకున్న రోజునే ఈ సమాజంలో స్త్రీ ఉన్నత స్థాయికి ఎదుగుతుంది, కుటుంబాన్ని పోషిస్తుంది, సమాజంలో అభివృద్ధికి పాటుపడుతుంది, దేశానికి పాటుపడడానికి అవకాశం ఉంది. పెద్దలు చెప్తారు కదా, ఇంట్లో స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుందని. అదేవిధంగా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి ఒక పెద్దలు చెప్తుంటారు. అది వాస్తవం కూడా. కాబట్టి స్త్రీ మహిళలు చాలా విషయాల్లో కూడా చాలా సున్నితంగా ఉంటారు. చాలా కష్టాలు ఉంటాయి. ఫ్యామిలీని, పిల్లలను, భర్తను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బంధువులు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఈ కుటుంబ భారం అంతా కూడా స్త్రీల మీద పడి ప్రతి పని కూడా వాళ్ళు చేసుకుంటూ, భర్తల గురించి, అందరి గురించి కూడా, వ్యవసాయం గురించి, ఇంటి అన్ని గురించి వాళ్ళు చూసుకుంటూ చాలా బాధపడి, అప్పుడు విద్య లేకపోవడం వల్ల కొంత ఎరుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి స్త్రీ చదువుకోవాలి. చదువు లేదా మరి ఏమి చేయలేదు. చదువుకున్న రోజున మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీలో ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్న ఉద్యోగాలు మహిళలకు 30% రిజర్వేషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి వాళ్ళ రక్షణ కోసం. వాళ్ళ కోసము గవర్నమెంట్ పథకాలు చేస్తూ ఉంది. రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా మీరంతా ఉపయోగించుకోవాలి. స్త్రీలు విద్యలో కానీ, ఉపాధిలో కానీ, ఏ విషయాల్లో కూడా దాన్ని